హాయ్ అండి, అందరికీ నమస్కారం. పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా అయితే ల్యాండ్ అయితే తీసుకొచ్చాడు. ఇది ఏరియా వచ్చేసరికి హనుమాన్ జంక్షన్ దగ్గర వస్తుంది. ఇండస్ట్రియల్ ఫుడ్, ఇండస్ట్రియల్ గ్రీన్. అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే అవ్వండి. సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు డీటెయిల్స్కి అయితే వెళ్తాం. ఇది చాలా లాంగ్ వీడియో. ఇది మేము ఇంత లాంగ్ వీడియో చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఇప్పుడు మీకు టోటల్గా మీకు చెప్తాను. ఇది హనుమాన్ జంక్షన్ నుంచి నూజివేడి వెళ్ళే రోడ్లో వస్తుందండి. ఫుడ్, గ్రీన్ ఫుడ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండేది. ఇండస్ట్రియల్ ఏరియా కూడా చాలా బాగుంటుంది. అంటే కూడా మనకి ఫుడ్కు సంబంధించిన ఇండస్ట్రీ ఏరియాకి దగ్గరగా ఉంటుంది. ఇది ల్యాండ్ సేల్ అయితే వచ్చిందండి. ఇది 200 గజాలు 100 గజాలు అలా ఉంటుంది. గజం 7,500 పెట్టారండి. 7,500 రూపాయలు గజం. ఇది సిఆర్డిఏ లేఅవుట్ అండి. సిఆర్డిఏ లేఅవుట్లో ఉంది. సిఆర్డిఏ లేఅవుట్లో అప్రూవల్ ప్లాన్తో అయితే వచ్చిందండి. ఇది మనం ఎందుకు కొనాలనేది విషయాన్ని అయితే మనం క్లియర్ చేయొచ్చు. ఇది బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు కనబడుతుందంతా కూడా ఈ ఏరియా కూడా ఇది కొబ్బరి నూనె తయారు చేసే ఇండస్ట్రియల్ ఏరియా అండి. ఇది ఈ ఎదురుది ఇండస్ట్రీస్ మీకు చాలా వరకు ఇది మొత్తం కూడా టోటల్గా ఇండస్ట్రియల్ ఏరియా. కనీసం 3,500 ఎకరాల పైనే ఉంటుందండి. ఇది గవర్నమెంట్ అప్రూవల్ అయితే వచ్చింది. ఇది టోటల్గా రోడ్లు అన్ని కూడా వేసి ఉన్నాయి. క్లియర్ కట్గా ఇది ఇండస్ట్రీ జోన్ అండి. ఇది గ్రీన్ అంటే ఫుడ్ సెక్షన్ టైప్లో వస్తుందండి అంతా కూడా. ఇప్పుడు మనం అశోక లైలాండ్ మనం కూడా చాలా సార్లు కూడా విన్నాము. గ్రీన్ అంటే ఇండస్ట్రీ ఉందండి లోన. అశోక లైలాండ్ ఇండస్ట్రీ ఉంది. అలాగే కాటన్ ఇండస్ట్రీ ఒకటి ఉందండి. తర్వాత అలాగే మజా తయారు ప్లాంట్ ఉంది. అన్నీ కూడా ఫుడ్ సంబంధించిందండి. కొన్ని మనం చాలా వరకు మన విజయవాడ పరిధిలో హనుమాన్ జంక్షన్ నుంచి విజయవాడ ఇప్పుడు కనబడుతుంది. అదే మజా ప్లాంట్ అండి. ఇది మజా ప్లాంట్, మామిడికాయ మ్యాంగోస్ అయిన వచ్చే ప్లాంట్ అండి. అది కూల్ డ్రింక్స్ మజా కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుందండి. ఇక పూర్తిగా గ్రీనరీ అంటే పొల్యూషన్ లేవన్నమాట. ఇండస్ట్రీకి పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా. కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ కూడా ఇండస్ట్రీ ఎవరైనా పెట్టాలనుకున్నా కూడా రావచ్చు. మంచి ఏరియాలో అయితే ఉంది. ఈ టోటల్ కూడా చాలా ఇవన్నీ కూడా గ్రీనరీ అండి మొత్తం కూడా. అంటే ఫుడ్కు సంబంధించిన ఇండస్ట్రీస్, ఫుడ్కు సంబంధించిన పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్గా వస్తాయండి. ఇవన్నీ కూడా టోటల్గా పొల్యూషన్ ఉండవు. ఇది 3,500 ఎకరాల్లో గవర్నమెంట్ అయితే ఇది ఇవ్వగలిగింది. ఇది కనబడుతుంది కూడా జీడిపప్పులు ఇండస్ట్రీ ఒకటి ఉంది. ఇది సౌత్ ఆఫ్రికా నుంచి ఏరియా నుంచి వస్తుందంటండి జీడిపప్పు, సౌత్ ఆఫ్రికా నుంచి. అలాగే అశోక లైలాండ్ బ్యాటరీ ఇండస్ట్రీ కూడా ఉంది దీంట్లో. ఇది బస్సులు మామూలుగా కాదు, బస్సులు మ్యానుఫ్యాక్చర్. ఇవన్నీ కూడా ఈ చుట్టూ కూడా మనకి ఎంత కావాలంటే అంత గవర్నమెంట్ కూడా అప్రూవల్ ఇస్తుందండి. మనం వెళ్ళాలి ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకుంటే. ఇప్పుడు కనబడుతుంది చూసారుగా, అది కూడా ఒక ఇండస్ట్రీ అండి. ఇండస్ట్రీలు చాలా వరకు ఉన్నాయి. ఇది ఈ ఏరియాకి సంబంధించి ఈ వెంచర్కి చాలా దగ్గరలో ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయండి. కనీసం మొత్తం కూడా మీకు ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. లెనిన్ కాటన్ కూడా ఇక్కడ ఒక ఇండస్ట్రీ ఉందండి. రోలర్స్ ఇండస్ట్రీ ఉంది, దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. అలాగే ఇదిగోండి, ఇది కూడా కొత్తగా ఏదో కడుతున్నారు ఇండస్ట్రీస్. సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చే జీడిపప్పు కూడా ఇక్కడ ఇదవుతుందండి, ప్యాకింగ్ అయ్యి. మంచి ఇది కొబ్బరి నూనె ఉంది. తర్వాత చాలా రకాలు ఫుడ్కు సంబంధించినవి అన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇప్పుడు ఇది సౌత్ ఆఫ్రికా నుంచి చూడొచ్చు. ఇది కూడా ఒక ఇండస్ట్రీ అండి. ఈ ఇండస్ట్రీ పేరు కూడా ఫేమస్. ఏదో కనబడట్లేదు నాకు. ఇది మల్లవల్లి దగ్గర ఈ ఫ్లాట్స్ అండి. మల్లవల్లి అంటే ఈ ఇండస్ట్రీ కూడా మల్లవల్లిలోనే ఉంటుంది. ఈ ఇండస్ట్రీ ఏరియా మొత్తం కూడా చూసారుగా, తార్ రోడ్లు ఇవన్నీ కూడా వేస్తుంది. ఇక్కడ కనీసం చాలామందికి ఉపాధి వస్తుందండి, చాలామందికి ఉపాధి వస్తుంది. అలాగే ఈ ఫ్లాట్స్ కొనుక్కున్న వాళ్ళు కూడా రెవెన్యూ కూడా బాగానే వస్తుంది మనకి. ఇన్కమ్ ప్రూఫ్ కూడా బాగానే ఉంటుంది. ఏరియా కూడా
మంచి ఏరియా, ఇండస్ట్రియల్ ఏరియా. గజం రేట్ వచ్చేసరికి అక్కడ 7,500 పెట్టారండి, 7,500. దీనికి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. బ్యాంక్ లోన్ కూడా మనం పెట్టి తీసుకోవచ్చు. ఫ్లాట్స్ కూడా చాలా వరకు అయిపోయినాయి. వెస్ట్ ఫేస్లో ఒక 10 ఫ్లాట్లోను, ఈస్ట్ ఫేస్లో ఒక 8 ఫ్లాట్లు ఉన్నట్టున్నాయండి అవి టోటల్గా. ఇదేంటిది చూద్దాం. ఇదిగోండి, ఇది ఒక ఇండస్ట్రీస్. ఇది ఏమి ఇండస్ట్రీస్? మీ మొత్తం కూడా మనం ఇప్పుడు చూసే ప్రతిది కూడా 10 నిమిషాలు కూడా ఇండస్ట్రీ కారిడార్ అండి మొత్తం కూడా. ఇది గ్రీనరీ అండి. గ్రీనరీ అనేసరికి పొల్యూషన్ ఉండదు, కానీ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. కనీసం 4-5 లక్షల మంది ఎంప్లాయ్మెంట్స్కి ఈరోజు ఇక్కడ వర్క్ దొరుకుతుందండి. ఏరియా కూడా చాలా బాగుంది. దీనికి తగ్గదట్టు ఫ్లాట్స్ కూడా సిఆర్డి లేఅవుట్తో అయితే వేశారు. చాలామంది కూడా కొనడం జరిగింది. మొత్తం 80 ఫ్లాట్స్ ఎన్నో ఉంటాయండి. ఇవి చాలామంది అమ్మడం జరిగింది. మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. 70% బ్యాంక్ లోన్ వస్తుంది. మిగతా కూడా మీరు పెట్టుకోవచ్చు. 7,500 చిల్లర పడుతుందండి ఇది. ఇదిగోండి, ఇది ఒక ఇండస్ట్రీస్. మొత్తం కూడా ఇవన్నీ కూడా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. మీకు సుమారుగా 400 కంపెనీల దాకా ఇండస్ట్రీస్ వస్తాయండి. టోటల్గా అన్నీ ఫిలప్ అయితే 400-500 కంపెనీలు వస్తాయండి. అన్నీ కూడా గ్రీనరీ అంటే దీంట్లో పొల్యూషన్ లేకుండా. పొల్యూషన్ అయితే పొరపాటును కూడా దీంట్లో రాదండి. పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ వరకే ఇవి ఉంటుంది. చాలా వరకు మీకు ఇప్పుడు ఇంకో ఇది ఫేజ్ 1, ఫేజ్ 2 లాగా 4-5 భాగాలుగా ఇచ్చారండి. ఇది మొత్తం టోటల్ రోడ్డు వేసే అయితే ఉన్నాయి. మనం అశోక్ లైలాండ్ బస్సుల గురించి చెప్పాం కదండి. బస్సులు కూడా ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే అవుతాయండి. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అంత పార్ట్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఇదిగోండి కనబడుతుంది, ఇది అశోక్ లైలాండ్. ఈ బస్సులు చూడొచ్చు. ఇది మొన్న ఈ గవర్నమెంట్ కూడా దీనికి అప్రూవల్ ఏది ఇచ్చింది. ఇది మొత్తం 70 ఎకరాలు 80 ఎకరాల్లో ఉంటుందండి. ఇది టోటల్గా 70-80 ఎకరాల చిల్లరలో ఉంటుంది అశోక్ లైలాండ్. అలాగే పివిఎం ప్రాపర్టీకి ఇది చాలా బెస్ట్ ఏరియా అండి. ఇది కూడా బాగుంటుంది. ఏరియా కూడా చాలా బాగుంటుంది. అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతామండి. అలాగే యాడ్ నెంబర్ అయితే కంపల్సరీ చెప్పండి. ఇది 10 మినిట్స్ ఉంటుంది వీడియో, చాలా లాంగ్ వీడియో. మనం ఎప్పుడు ఇంత వీడియో చేయలేదు కనుక చూడండి. ఇది మీకు ఏంటంటే చూపెట్టాలి. ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ ఏరియాలో ఇన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇండస్ట్రీ ఇప్పుడు చూసారుగా ఇదంతా మొత్తం కూడా టోటల్ ఇప్పుడు మనం వెళ్ళేదంతా కూడా అశోక. ఇగోండి మెయిన్ గేట్ ఇది అశోక లైలాండ్. ఓన్లీ గ్రీనరీ అంటే వైట్, అదే మన బ్యాటరీస్ అండి. ఇది బ్యాటరీస్ బస్సు. ఇది ఇక్కడ కూడా మ్యానుఫ్యాక్చర్ ఉందండి. చూడొచ్చు. ఇది మొత్తం టోటల్గా ఇప్పుడు వరకు మెయిన్ గేట్ దగ్గరకు వచ్చాం మనం. ఇంకా ఉందండి ఇది మొత్తం 3,500 ఎకరాలండి. దీనికి ఆనుకొని కొంచెం ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఈ వెంచర్ అయితే వేయడం జరిగిందండి. దీనికి ఆనుకొని ఈ ఏరియాలో కూడా మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మనకి వాల్యూ వస్తుంది. ఎందుకంటే టోటల్ ఇండస్ట్రీస్ అయితే బాగుపడి 400 కంపెనీలు 500 కంపెనీల దాకా మనకు వస్తే అక్కడ ఉండటానికి నివాసం ఉండటానికి జనాలకి ల్యాండ్ కావాలి. ఆ ల్యాండ్ ప్రకారంగానే వీళ్ళైతే ఇప్పుడైతే చాలా తక్కువ రేటే 7,500 సిఆర్డి లేఅవుట్తో. బ్యాంక్ లోన్ కూడా 70% వస్తుందండి. ఇది చూద్దాం. ఇప్పుడు ఈ వెంచర్ అయితే మీకు ఆల్మోస్ట్ ముందే చూపెట్టాను. ఇప్పుడు ఇక్కడ ఇది కొంట కారణం ఏంటంటే ఈ ఇండస్ట్రీ మొత్తం కూడా మీరు చూడటానికి ఈజీగా ఉంటుంది. చూడండి మొత్తం కూడా ఇప్పుడు నేను చూపెట్టే 10 నిమిషాలు కూడా ఇండస్ట్రీసే కనబడుతుండండి మీకు. టోటల్గా ఎక్కడా పొల్యూషన్ ఉండదండి. పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా. పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ అంటే గ్రీనరీ